హాయ్ అండి అందరికీ. సో నెక్స్ట్ మనకి లాస్ట్ టాపిక్ లాస్ట్ కాదు, లాస్ట్ బట్ వన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫార్మాల్డిహైడ్ అండ్ ఈస్టర్స్ ఈరోజు మీకు ఆర్గానిక్ అయిపోతుంది. ఈ ఫార్మాల్డిహైడ్ అండ్ ఈస్టర్స్ ఏంటి, ఈస్టర్స్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను. ఈస్టర్స్ని మనం ఏమంటాం, ఈస్టర్స్ ఫార్ములా ఏంటి, దాని యొక్క సమ్ యూజెస్ ఏంటి అని లైట్గా చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఫార్మాల్డిహైడ్ అంటే ఏంటంటే, ఫార్మాల్డిహైడ్ అనేది మనకు ఒక సింపుల్ కెమికల్ కాంపౌండ్ అనమాట. ఇది కూడా మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అండి. అండ్ ఈ ఫార్మాల్డిహైడ్ని మనం ఏమంటామంటే మిథనాయిల్ అని కూడా అంటాము. ఓకేనా. మిథనాల్ అని కూడా అంటాము. మిథనాల్ అని కూడా దీన్ని అంటాము. అండ్ ఫార్మాల్డిహైడ్ యొక్క కెమికల్ మనకి ఫార్ములా ఏంటంటే HCHO. అండ్ ఇది కూడా మీకు ఏంటంటే ఫార్మాల్డిహైడ్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అండి. ఇది మీకు ఒక సింపుల్ కెమికల్ కాంపౌండ్ అనమాట. దీంట్లో మీకు ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇలా కలిపి మీకు ఒక సింపుల్ కెమికల్ కాంపౌండ్ అండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు స్ట్రాంగ్ స్మెల్లింగ్ అనమాట ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ అనేది ఇది కలిగి ఉంటుంది మీకు ఫార్మాల్డిహైడ్ అనేది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ గ్యాస్. ఎలాంటి గ్యాస్ అంటే ఒక కలర్లెస్ గ్యాస్ అండి ఇది మీకు. ఓకేనా. అండ్ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనం ఫార్మాల్డిహైడ్ని లైక్ బిల్డింగ్ మెటీరియల్స్ తయారీలో కానీ, లేదంటే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్లో కానీ, ఇంకా కొన్ని ఉంటాయి. సో వీటిలో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ ఇంకా మనకి ఫార్మాల్డిహైడ్ అనేది ఎక్కడెక్కడ అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ లైక్ ఇప్పుడు వెజిటబుల్స్ అండ్ మనకి మీట్లో కానీ, ఫిష్లో కానీ, మష్రూమ్స్లో కానీ ఇలాంటి వాటిలో మీకు ఈ ఫార్మాల్డిహైడ్ అనేది ఉంటుందండి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ ఈ ఫార్మాల్డిహైడ్ వల్ల మనకి ఏమవ్వచ్చు అంటే మన హ్యూమన్ బాడీకి క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం మీకు ఫార్మాల్డిహైడ్ వల్ల. ఓకేనా. ఇది దీని గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫార్మలిన్ అని ఒకటి ఉంటుందండి. అదొక బిట్ కూడా మీకు ఇక్కడెక్కడో తగులుతుంది. ఓకేనా. ఫార్మలిన్ అనేది ఏంటంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అనమాట. అంటే అదే మీకు మ్యాక్సిమం మీ క్యాన్సర్కి రీజన్ అవుతుంది. అది మీకు ఈ ఫార్మలిన్ అంటున్నాం కదండి. ఫార్మలిన్ అనేది ఏంటంటే అది మీకు ఒక ఫార్మాల్డిహైడ్ అండ్ మిథనాల్ యొక్క సొల్యూషన్ అనమాట. అంటే ఆ రెండు ఒక లైక్ ఎక్వ సొల్యూషన్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అండ్ మిథనాల్ అనమాట ఇది మీకు. అంటే ఫార్మలిన్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మీకు ఫార్మాల్డిహైడ్. అదే మీకు హ్యూమన్స్లో మీకు క్యాన్సర్కి రీజనబుల్ అనేది అవుతుంటుంది. ఓకే. ఇది దీనికోసం ఇంతవరకు సరిపోతుంది. అండ్ ఈస్టర్స్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈస్టర్ కోసం. అండ్ దాని ఫార్ములా ఏంటంటే మనకి ఈస్టర్కి COOR. ఇది మనకి ఎలా అంటే ఇప్పుడు పెర్ఫ్యూమ్స్లో అండ్ ఏంటవి మనకి కాస్మెటిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటిలో దాన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని స్మెల్ అనేది చాలా ఎలా ఉంటుందంటే లైక్ ఒక స్వీట్ స్మెల్ అనమాట. దీని స్మెల్ వల్లనే దీన్ని మన పెర్ఫ్యూమ్స్లో మీకు స్మెల్ రావడానికి ఈస్టర్స్ రీజన్. పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ వీటన్నిటిలో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక స్వీట్ స్మెల్ని కలిగి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఒక ఆర్గానిక్ సాల్వెంట్గా కూడా యూజ్ చేస్తారండి ఈస్టర్ని. ఓకేనా. ఇది కూడా ఈస్టర్ అనేది కూడా మీకు ఏంటంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని. ఓకేనా. అండ్ ఈస్టర్ అనేది మీకు ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో, వాటర్ అంటే ఏంటి H2O, ఈస్టర్ అనేది COOR. ఇది మీకు ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో మీకు ఆల్కహాల్ని ఇస్తుంది అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ని ఇస్తుంది, ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ని ఇస్తుందండి ఈస్టర్ అనేది మీకు ఎప్పుడైనా వాటర్తోని కలిపినప్పుడు, వాటర్తో రియాక్ట్ అయ్యేటప్పుడు మీకు దేని ప్రొడ్యూస్ చేస్తుందంటే లైక్ ఇప్పుడు ఆల్కహాల్ని ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ని మీకు అది ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ద ఈస్టర్ హ్యాస్ డాష్ ఆర్డర్ అని ఇస్తున్నాడు. ఇది ఎలాంటిదంటే మనకు ఒక ఎలాంటి స్మెల్ ఉంటుందని చెప్పానండి నేను మీకు. ఒక స్వీట్ స్మెల్ కదా. అది ఎలాంటిదంటే మనకు ఒక ఫ్రూట్ లైక్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ C. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు మేక్ పెర్ఫ్యూమ్స్ యాజ్ వెల్ యాజ్ చూడండి ఇక్కడ మనకి పెర్ఫ్యూమ్స్లో వీటిలో మనం దేన్ని యూజ్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పిన ఇథనాయిక్ యాసిడ్నా, మిథనాల్నా, ఈస్టర్నా, ఇథనాల్నా, దేన్ని యూజ్ చేస్తాం మనం ఈస్టర్ని కదా యూజ్ చేస్తాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇథనాయిక్ యాసిడ్ ఏంటి, మిథనాల్ ఏంటి, ఇథనాల్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో ఈస్టర్ని ఇక్కడ యూజ్ చేస్తాం పెర్ఫ్యూమ్స్లో. నెక్స్ట్ 1294 డెడ్ ఆర్గన్స్ యూజువల్లీ కెప్ట్ ఇన్ ఫార్మలిన్. చూడండి ఫార్మలిన్ కోసం చెప్పాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వస్తుందని చెప్పి. ఫార్మలిన్ అనేది ఏంటంటే మనకు ఒక టైప్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అని చెప్పాను కదా. అండ్ దీనివల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ మనకి ఫార్మలిన్ అనేది ఏంటంటే ఇది ఒక మనకి క్లియర్ ఎక్వస్ సొల్యూషన్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అండ్ మిథనాల్ అనమాట. ఓకేనా. సో అలాంటిది మనకి ఇది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్వసిస్ ఫార్మాల్డిహైడ్ అంతే కదా, మన ఫార్మాల్డిహైడ్ గురించే కదండి ఇదంతా. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ కంపౌండ్స్ దట్ ఆర్ యూస్డ్ యాజ్ ఫ్రాగ్రెన్సెస్. చూడండి ఇది మీకు ఈజీగా తెలుస్తుంది ఈస్టర్ అని చెప్పి నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదు. ఆప్షన్ C. నెక్స్ట్ 1296 డాష్ ఈస్ యూస్ టు మేక్ పెర్ఫ్యూమ్స్. చూడండి రిపీటెడ్ బిట్ కదా, ఓన్లీ ఈస్టర్. నెక్స్ట్ ఫినాఫ్థలిన్. చూడండి ఫినాఫ్థలిన్ ఎప్పుడైనా మనం వెనిగర్కి యాడ్ చేస్తే, వెనిగర్ అనేది ఏంటి మనకు ఒక యాసిడ్ కదా. నెక్స్ట్ ఫినాఫ్థలిన్కి నార్మల్గా ఏ కలర్ ఉంటుందండి. మొన్న నేను ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా చూసాను దీని గురించి. ఫినాఫ్థలిన్ అనేది ఒకవేళ కలర్ అడిగితే పింక్ అనా, అంటే యాక్చువల్గా ఇది మీకు కలర్ అనేది దీని ఒరిజినల్ కలర్ అనేది ఏమి ఉండదు. ఇది లైక్ మీకు ఎలాంటి కలర్ అంటే ఫినాఫ్థలిన్ అనేది
వాటర్ కలర్ అంటే కలర్లెస్ అండి. దీన్ని యాసిడ్లో ఉంచితే మీకు నో చేంజ్, అలానే అంటే కలర్లెస్సే ఉంటుంది. బట్ మీరు బేస్లోకి చేంజ్ చేస్తే మీకు అక్కడ కలర్ చేంజ్ అవుతుంది కదా. అది కొందరు ఎవరంటే వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఒక పర్సన్ అడిగాడు, అక్కడ ఫినాఫ్థలిన్ అనేది మీకు సపోజ్ దాని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగితే దాని కలర్ ఏంటి, పింక్ అని లైక్ వైలెట్ ఇలా ఇస్తే అని అడిగితే అక్కడ మీకు అలా ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫినాఫ్థలిన్ అసలు కలర్ లేదు, కలర్లెస్ లైక్ వాటర్ కలర్. ఓకేనా. సో ఇక్కడ వెనిగర్ అంటే ఏంటి, మనకు ఒక యాసిడ్లోకి వెళ్ళిందంటే అది మీకు చేంజ్ అవ్వదు అంటే అది ఏంటి, కలర్ లేదంటే కలర్లెస్, ఆప్షన్ డి. నెక్స్ట్, సో ఇక్కడ ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకు అదర్ కార్బానిక్ కాంపౌండ్స్ అండి. సో ఇక్కడ కూడా మీకు ఒకటి కొద్దిగా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఓకే బిట్స్లో డైరెక్ట్గా చూసుకుందాము, లేదంటే ఒకసారి చెప్తాను. వైట్ షుగర్ అంటే మీకు తెలుసా అండి. వైట్ షుగర్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా టేబుల్ షుగర్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ ఓకే ఫస్ట్ ఒక లైట్గా చెప్తాను. మనకి వైట్ షుగర్ అంటే ఏంటంటే మన ఇంట్లో ఉంటుంది కదా షుగర్, అది వైట్ షుగర్. దాన్ని ఏమంటామంటే మనం టేబుల్ షుగర్ అని అంటామండి. ఓకేనా. ఆర్ గ్రాన్యులేటెడ్ షుగర్ అని అనొచ్చు, లేదంటే టేబుల్ గ్రాన్యులేటెడ్ షుగర్ అని అనొచ్చు, లేదంటే రెగ్యులర్ షుగర్ అని అనొచ్చు అండి. నార్మల్గా మన ఇంట్లో ఉండే వైట్ షుగర్ని టేబుల్ షుగర్ అని అనొచ్చు, లేదంటే గ్రాన్యులేటెడ్ షుగర్ అని అనొచ్చు, లేదంటే టేబుల్ గ్రాన్యులేటెడ్ షుగర్ అని అనొచ్చు, లేదంటే రెగ్యులర్ షుగర్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఈ టేబుల్ గ్రాన్యులేటెడ్ షుగర్నే ఏమంటాము అంటే మనం సుక్రోజ్ అని అంటామండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ సుక్రోజ్ అంటే ఏంటంటే మనకి జనరల్గా దీని సుక్రోజ్ని కూడా ఏమంటామంటే షుగరే. ఏంటి మేము మీ టేబుల్ గ్రాన్యులేటెడ్ షుగర్ అంటే మన వైట్ షుగర్ మనం వాడే షుగర్ అన్నారు కదా, ఆ జనరల్ షుగర్ని మనం ఏమంటామంటే సుక్రోజ్ అంటామండి. ఓకేనా. సుక్రోజ్కి ఫార్ములా ఏంటంటే మనకి C12H22O11. సుక్రోజ్ ఫార్ములా C12H22O11. అండ్ ఇది మీకు దేని నుండి వస్తుందండి సుక్రోజ్ అనేది అంటే ఇట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ షుగర్ క్యాన్. ఓకేనా. షుగర్ క్యాన్ అండ్ అలాంటివి. ఓకే. షుగర్ క్యాన్ నుండి మనకు వస్తుంది సుక్రోజ్ అనేది. దీని ఫార్ములా చూసారు కదా. అండ్ మనకి లాక్టోస్ ఫార్ములా కూడా అంతేనండి. లాక్టోస్ ఫార్ములా కూడా మనకి C12H22O11. బట్ సుక్రోజ్కి లాక్టోస్కి తేడా ఏంటంటే మనకి సుక్రోజ్ అనేది ఏంటంటే మన ఇంట్లో వాడే షుగర్ అంటే టేబుల్ షుగర్ అని అంటాం. టేబుల్ షుగర్ లేదంటే గ్రాన్యులేటెడ్ షుగర్ లేదంటే రెగ్యులర్ షుగర్ అని అంటాం. అలానే లాక్టోస్ అనేది ఏంటంటే మీకు మిల్క్లో ఉండే షుగర్ అనమాట. మిల్క్ షుగర్ని మనం ఏమంటామంటే లాక్టోస్ అని అంటాం. రెండింటికి ఫార్ములా ఒకటే. రెండు షుగర్స్ అక్కడ మన ఇంట్లో ఉండే షుగర్ అయితే టేబుల్ షుగర్, లాక్టోజ్లో అయితే మిల్క్ షుగర్. రెండింటికి షుగర్ ఫార్ములా సేమ్ ఫార్ములా C12H22O11. అంటే ఇది మీరు ఏం చెప్పొచ్చు, ఫార్ములా ఒకటే బట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటే దాన్ని ఐసోమర్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం కదా. సో అలా అనమాట. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ మనకి ఇక్కడ సుక్రోజ్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ C12H22O11 మనం ఏమంటామంటే చూడండి, ఇక్కడ మనకి C12H22O11 అంటే ఏంటి, మనకి షుగర్ కదా. సో ఇక్కడ 1299 ఆప్షన్ బి. నెక్స్ట్ 1300 ద కెమికల్ ఫార్ములా C12H22O11 మనం ఏమంటామండి సుక్రోజ్ అంటాం, లేదంటే లాక్టోస్ అంటాం. ఇక్కడ మనకి ఏముంది లాక్టోస్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ గ్లూకోజ్ కదా. గ్లూకోజ్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే C6H12 అంటే మనకి జస్ట్ కార్బన్స్ ఎన్ననే తెలుసుకోండి. ఇక్కడ మనకి C6 ఓకే ఫార్ములా చెప్తాను మీకు. ఇక్కడ గ్లూకోజ్ ఫార్ములా. సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ఫార్ములా ఏంటంటే C6H12O6 అనమాట. ఇందులో మనకి ఏమంటున్నాడంటే ఎన్ని కార్బన్స్ అని అడుగుతున్నాడు. 6 కార్బన్స్ అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1301 అయిపోయింది. నెక్స్ట్ 1302 వాట్ ఆర్ ద 4 మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ అమైనో యాసిడ్. చూడండి, అసలు అమైనో యాసిడ్ అంటే ఏంటంటే అది కూడా మీకు ఒక ఇది అమైనో యాసిడ్ కూడా ఏంటంటే మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. అండ్ ఇది ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే అమైనో అని ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ అని, అంటే అమైనో అనేది ఏంటి ఒక ఫంక్షనల్ గ్రూప్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం యూపీఎస్ నేమ్లో. సో ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ ఇందులో మీకు అమైనో అనే ఒక ఫంక్షనల్ గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ మనకి ఏంటంటే అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్ అనేది కూడా మనకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను, అమైనో అనే ఫంక్షనల్ గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనే ఫంక్షనల్ గ్రూప్, ఈ రెండు కూడా ఉంటాయి. అండ్ ఇది మనకి దేంతో కంపోజ్ అయి ఉంటుందంటే అమైనో యాసిడ్ అనేది ఒక కార్బన్ ఆటంతో అండ్ అలానే ఒక హైడ్రోజన్ ఆటంతో అండ్ అలానే కార్బాక్సిల్ గ్రూప్తో, ఈ మూడింటితో కూడా మనకి మీకు అంటే దాంతో కంపోజ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి మేజర్ ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండి. ఇందులో మనకి మేజర్ ఎలిమెంట్స్ అమైనో యాసిడ్స్లో మనకి మేజర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే 4 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. అండ్ దీన్ని ఎక్కడెక్కడంటే లైక్ ఇప్పుడు ప్రోటీన్స్ తయారీలో కూడా మనం అమైనో యాసిడ్స్నే తయారు చేస్తాము. ఇంకా ఏంటంటే మనకి ఫుడ్ అనేది బ్రేక్ డౌన్కి కూడా మనకి అమైనో యాసిడ్స్నే అవే మనకి కారణం అనమాట. అండ్ ఇప్పుడు గ్రోకి కూడా మనకి అమైనో యాసిడ్స్ అనేవి మనకి రీజన్. అండ్ ఇప్పుడు బాడీ టిష్యూస్ రిపేర్ కూడా మనకి అమైనో యాసిడ్స్ చేస్తాయండి. ఇవి దీని గురించి. సో ఇక్కడ మనకి 4 మేజర్ ఎలిమెంట్స్ కోసం అడుగుతున్నాను. ఏమేమి చెప్పానండి నేను ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆప్షన్ డి.
నెక్స్ట్ 13 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ యానిమల్స్ వేరియస్ ప్లాంట్స్ హ్యావ్ ఇట్. చూడండి మనకి యానిమల్స్లో ఉండేవి ప్లాంట్స్లో లేనివి ఏంటి, ఇది మీకు చాలామందికి తెలుసు, బేసిక్ బిట్ ఇది మనకి బయాలజీలో కూడా వస్తుంది కదా. స్టార్చ్ అనేది మనకి యానిమల్స్లో ఉండదు, ప్లాంట్స్లో ఉంటుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ సో టోటల్గా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు కెమికల్ రియాక్షన్స్ ఉంది, అది మీకు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఫిజిక్స్ నేను మ్యాక్సిమం ఇంకా చేయలేకపోవచ్చు, ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా, అలా టేక్ కేర్. అండ్ ఫిజిక్స్లో మీకు నేను విడిచిపెట్టలేదండి. లాస్ట్లో మ్యాగ్నెటిజం అండ్ ఎవరేమేమి కనుక ఇన్వెన్షన్స్ అని లైక్ చిన్న 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి మహా అయితే ఒక 100 బిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేసి ఈ టాపిక్ ఒకసారి చెప్పండి అన్న, నేను టైం తీసుకునైనా చెప్తాను మీకు ఎగ్జామ్స్ లోపు, లేదంటే మీకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సారీ, టేక్ కేర్, బాయ్.